దేవునికి మహిమ కలుగును గాక. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 22వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. బైబిలు అనేక ప్రశ్నలకు గొప్ప సమాధానం. ఈ సామెతల గ్రంథం కూడా అనేక విషయాలు మనకు బోధిస్తూనే ఉంది. ఈరోజు మనం ఈ లోక సంబంధంగా చూస్తే ఐశ్వర్యం సంపాదించాలని ఆలోచన, అందరికంటే నేను గొప్పవానిగా ఉండాలనేటువంటి తాపత్రయాలే ఎక్కువగా పడుతూ ఉన్నారు జనాలు. అసలు వాస్తవానికి ఐశ్వర్యం కాదు మనం పొందుకోవలసింది, సంపాదించవలసింది ఐశ్వర్యం కాదు అని చెప్తూ మంచి పేరు సంపాదించుకోండి, వెండి బంగారాలను సంపాదించడం కాదు, మంచి పేరు అది కోరుకోవలసింది అని సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్తారు. మనుషుల యొక్క ప్రయత్నాలు ఏంటి అని అంటే, ఈ లోకంలో గొప్పవాడుగా ఉండాలి, గొప్పదానిగా అనిపించుకోవాలి అని అంటే కేవలము ఐశ్వర్యమే, ధనమే మూలం అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సమస్త కీడులకు మూలము అని. నువ్వు గొప్పతనానికో పేరు ప్రఖ్యాతులకో అది మూలం అనుకుంటున్నావు, కానీ కాదు. సమస్త కీడులకు ధనం మూలం. ఈరోజు తల్లిదండ్రులను చూస్తూ లేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? ధనం లేదు. ఆ తల్లిదండ్రులు సంపాదించిన ధనాన్ని వీళ్ళు తీసేసుకొని ఇక తల్లిదండ్రులు లేనోళ్ళుగా చేసేస్తున్నారు. అందుకనే వాళ్ళని చూడట్లేదు. ధనం ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, ధనం లేకపోయినా ప్రాబ్లమే. అందుకనే వాటిని కాదు సంపాదించడము అని చెప్తూ మంచి పేరు సంపాదించండి, 10 మందిలో మంచితనాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలుసుకుంటారట, వారిద్దరినీ కలుగు చేసిన వాడు దేవుడే. మనము ఇలాగ ఆలోచన చేస్తాం, మేము పేదరికంలోనే ఉన్నాం, అలాగే పుట్టాము, అలాగే పెరుగుతున్నాం. ఈ పేదరికపు స్థితి ఏంటి నాకు? అదే నన్ను ఐశ్వర్యవంతురాలుగా పుట్టిస్తే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటారు. దేవుడు నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎవరింట్లో పుట్టాలో, ఎవరికి బిడ్డగా పుట్టాలో నీవేమి ఆలోచన చేసుకుని జరిగించింది కాదు. అది దేవునికి తెలుసు, ఎవరిని ఎక్కడ ఏ కుటుంబానికి జత చెయ్యాలో అని. కాబట్టి ఇది నీ ఆలోచన కాదని గమనించి దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నీలో జరిగించుచున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయంగా నువ్వు ఉంటే, కలిగిన వాటితో తృప్తి పడగలిగితే దేవుడు సంతోషిస్తాడు. నన్నెందుకు పేదవానిగా పుట్టించాడు అని మనం బాధపడనవసరం పనలేదు. ప్రతి వారిని కలుగు చేసింది దేవుడే. ఈ లోకంలో బ్రతికినంతకాలం బ్రతుకుతాం, మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక ఎలాగైతే మనం ఎందుకు, ఎలాగుంటే మనకెందుకు? బ్రతికినంత కాలం తృప్తికరమైన బ్రతుకుతూ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవడమే కదా కావలసినటువంటి జీవిత సత్యం. అది తెలుసుకున్నాము, మనము ధన్యులమై ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనట ఆ దేవుని పట్ల కలిగిన భయము, ఆ భక్తి ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని కూడా దయచేస్తాయట. ప్రియులారా, నువ్వేదో ఐశ్వర్యం పొందటానికై, నీకు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటానికై, ఉన్నతమైన వ్యక్తిగా జీవాన్ని పొందుకొని ఉన్నానని చెప్పుకోవడానికై ఆరాట పడనవసరం పనేమి లేదు. దేవుని పట్ల నువ్వు భయము, భక్తి కలిగి ఉంటే అవే నీ జీవితంలో ఇలాంటి స్థితిని తీసుకొచ్చేస్తాయి. మరి కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉంటే ఆ కావలసిన వాటిని దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. పిల్లల్ని పెంచే విధానం అందరికీ తెలుసు అని అనుకుంటారండి. పిల్లల్ని పెంచడం నాకు తెలుసులే అని అంటారండి సమయం వచ్చినప్పుడు. కానీ పిల్లలను సరి అయిన విధానం నేర్పిస్తూ, పిల్లలను సరి అయిన విధానములో తల్లిదండ్రులు
నేర్పించి సరిచేసేయడానికి ప్రయత్నం చేయాలి. అలా పెంచాలంటే ముందు తల్లిదండ్రులకు ఆ సరి అయిన విధానం తెలియాలి. పిల్లలను పెంచే విధానం నీకు తెలియకుండా పిల్లల్ని నువ్వు పెంచలేవు. ముందు తెలుసుకో, పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా క్రమపరచాలో, ఎప్పుడు ఏం మాట్లాడాలో, వాళ్ళకి ఏమి బోధించాలో, వారిని ఎలాగున మౌల్డ్ చేయాలో, అంటే త్రిప్పాలో, ఇవన్నీ నీకు తెలిస్తే అప్పుడు నీ పిల్లలను సక్రమమైన విధానంలో పెంచగలుగుతావు. పెంచమంటే ఈ రోజున ఒకటే తెలుస్తుంది, పిల్లల ఇష్టాన్ని నెరవేర్చేస్తే అది సరిపోతుంది అని అనుకుంటున్నారు. నువ్వు పిల్లల ఇష్టాన్ని నెరవేర్చేవు అని అంటే వాళ్ళని నువ్వు క్రమపరచటం లేదు, వాళ్ళ మార్గంలో నువ్వే వెళ్ళిపోతున్నావు. వారు బాగుపడటానికి బదులుగా వారిని నాశనము చేసేస్తున్నావు. వారిని గొప్పోళ్ళుగా చూడాలనుకుంటున్నావు, వారిని బహు పనికి మాలిన వారిగా, దరిద్రులుగా మార్చేస్తున్నావు. వారిని జ్ఞానవంతులుగా, మేధావులుగా నువ్వు చూడాలి అని అనుకుంటే, ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఆ బిడ్డలు కలిగి ఉండాలని నువ్వు ఆరాటపడితే వారిని ఎలా పెంచాలో ముందు నీకు తెలిసి ఉండాలి. అప్పుడప్పుడు చెప్తాను, మరలా గుర్తు చేస్తున్నాను, సెల్ ఫోన్ ఇచ్చి పెంచడం కాదు పిల్లల్ని. వారి ఇష్టాన్ని ఓకే చెప్పి కావలసిందంతా ఇచ్చేసి కొనేసి చేయడం కాదు పిల్లలను పెంచడం. దైవికమైన భయము, భక్తిలో వాక్యానుసారంగా చిన్నప్పటి నుంచి పెంచగలిగితే వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడు. నువ్వెప్పుడు నేర్పించాలి నీ పిల్లలకి? చిన్నవాడిగా, చిన్నదానిగా ఉన్నప్పుడే వానికి నేర్పించాలి. అప్పుడు పెద్ద అయిన తర్వాత వాటి నుంచి తొలగిపోకుండా ఉంటారు. కానీ ఇప్పుడు ఏమి నేర్పిస్తున్నావు? ఆలోచన చెయ్యండి. మీరు మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? ఒకప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని చాలా చక్కగా మాట్లాడుతూ, నాయనా నువ్వు ఇలా మాట్లాడాలి, వాళ్ళని ఇలా గౌరవించాలి, పెద్దలు వస్తే ఇలాగ లేచి కూర్చోవాలి అని చెప్పే విధానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు పిల్లలతో కూర్చొని ముచ్చట చెప్పడానికి తీరుబడి లేదు. అన్నం వండాం, తిన్నారు, స్కూల్కి వెళ్ళారు, ఇంటికి వచ్చారు, వర్క్ రాసుకున్నారు, పడుకున్నారు. ఇదే కనబడుతుంది తప్ప వాళ్ళతో సంభాషించడం కనబడటం లేదు. పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఆప్యాయతలు కనబడటం లేదు. వారికి ఏదైనా చెప్పేవాళ్ళుగా లేరు. ఎందుకంటే వీళ్ళే చాలా బిజీ అయిపోయారు. చిన్నప్పుడే ఆయాలను పెట్టేసేసి ఆయాలను చూసుకోమని వాళ్ళు డ్యూటీకి పోతారు. చిన్నప్పుడే ప్లే స్కూల్ అని పెట్టేశారు. వాళ్ళు పాలు తాగుతున్నప్పుడు పాలు ఇంకొకరు పెడుతున్నారు, ఇంకొకరు నేర్పిస్తున్నారు. అన్నీ కూడా ప్లే స్కూల్ నుంచి మొదలు పెడితే నర్సరీ అంటారు, నర్సరీ తర్వాత బోర్డు స్కూల్ పోతారు. అంటే వీళ్ళు పాలు కూడా వేరే వాళ్ళు పట్టి ఇస్తే పిల్లలు తాగి బతుకుతున్నారు. కనడం మట్టుకేనా మీరు చేసేది? వాళ్ళని పెంచే విధానం మీకు ఉండదా? అందుకనే ఆ అటాచ్మెంట్ ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలు కలిగి లేకపోతున్నారు. ప్రియులారా గమనించండి. అందుకని పిల్లలు ఎలాగూ నడవాలో నువ్వు ముందు నుంచి, చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే బాగుంటుంది. అందుకే ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగనిది మోనై వంగున. చిన్నప్పటి నుంచి నువ్వు క్రమపరచలేనిది వయసుకు వచ్చిన తర్వాత మాటలు లేదు, సరిగా లేడు, వంకరగా ఉన్నాడు అని అంటే ఎలాగునా సరి అవుతారు చెప్పండి? అందుకే పిల్లల్ని పెంచే విధానం ముందు తెలుసుకొని అప్పుడు పెంచడానికి ప్రయత్నము చేయండి. ఒక దీవెనకరమైన మాట చెప్తున్నారు. అదేమంటే, పేదవారికి ఆహారం పెట్టడం వలనట దీవెనలు కలుగుతాయటండి. మరి ఎప్పుడైనా పేదవారికి సహాయం చేసావా? ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను ఆహారం లేకుండా ఉన్నాను, నేను వస్త్రం లేకుండా ఉన్నాను,
నేను బంధించబడిన పరిస్థితిలో ఉన్నాను, నన్ను పరామర్శించేవా, నాకు వస్త్రాన్ని ఇచ్చేవా, నాకు ఆహారాన్ని ఇచ్చేవా అని అంటారట ఆయన. అయ్యా, నువ్వు ఎలాగునా ఆహారం లేకుండా ఉన్నావు, ఎప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, ఎప్పుడు ఇబ్బందిని అనుభవించావు, అది మాకు తెలియదే, మాకు తెలిస్తేనా మేము నిన్ను వచ్చి పరామర్శిందమే అని అంటారట. అప్పుడు ప్రభు చెప్తారట, భూమి మీద మిక్కిలి అల్పముగా, బలహీనంగా, పేదతనంలో ఎవరైతే ఉన్నారో వారికి చేస్తే అది నాకు చేసినట్లే అన్నారు. అంటే పేదవారికి నువ్వు ఎప్పుడైతే సహాయం చేసావో దేవుడికి నువ్వు సహాయం చేస్తున్నావు, దేవుడికి వస్త్రాలు ఇస్తున్నావు, దేవుడికి ఆహారాన్ని ఇస్తున్నావు, దేవుడిని పరామర్శిస్తున్నావు నీవు అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం బిడ్డలారా. అది గమనించుకుంటే చక్కగా ఇతరులకి, పేదవారికి సహాయం చేయగలుగుతావు. సోమరివాడు వాడు బ్రతుకును ఇలా చూపిస్తాడట, పని తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడట. ఏంటి వాడు చేసే ప్రయత్నాలంటే, అమ్మో నేను బయటికి వెళ్ళను, బయట వీధుల్లో సింహం తిరుగుతుంది, నేను బయటికి వెళ్తే చంపివేయబడతాను అంటాడట. అంటే బయటికి వెళ్ళి పని చేయలేక వాడు చెప్పేటువంటి సాకులు, బయట సింహం తిరుగుతుంది బాబోయ్ నేను వెళ్ళలేను అంటాడట. అంటే బయట సింహాలు తిరుగుతాయా? వీడు పని చేయడానికి ఇష్టం లేక ఏదో ఒక వంక చెప్తున్నాడు, పని తప్పించుకోవడానికి సాకులు చెప్తున్నాడు. ఇలాంటి వారు ఉన్నారా? ఏదైనా పని చెప్తే నేను వెళ్ళలేను, కుదరదు, బయట వర్షం వచ్చేస్తుంది, బయట అలాగవుతుంది, బయట ఎలాగున్నారు, లేకపోతే ఎవరొకరు కనపడతారు అనేటువంటి విషయాలు చెప్తున్నారా? అయితే ఏమవుతుందో తెలుసా? నీకు సోమర్తనం వలన పొందుకోవలసినటువంటి దీవెనలు నువ్వు పొందుకోలేవు, శ్రేష్టమైన ఈవులను నువ్వు సొంతం చేసుకోలేవు, మేలార్థమైన కార్యాలు నీ బ్రతుకుల్లో జరగవు. అందుకనే విధేయతతో దేవుని మాట విని దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించగలిగితే ఈ సోమర్తనాన్ని నుంచి బయటపడతావు. ఈ సోమర్తనం ఎంత ఘోరమైనదంటే చింపురు గుడ్డలు ధరించుకొనుటకు కారణమవుతుందటండి. అంటే నీ జీవితంలో చింపురు గుడ్డలు ధరించుకోవడానికి కారణం అవ్వడానికి నీ సోమర్తనమే కారణం. కనుక ఆ సోమర్తనాన్ని విడిచిపెట్టు. దైవికమైన భయము, దైవికమైన భక్తిని కలిగి దేవుల్లో నడుచుకోగలిగితే ఒక దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? నీ సోమర్తనం నుంచి నువ్వు బయటపడు, అప్పుడు నీ బ్రతుకు శ్రేష్టముగా మార్చబడుతుంది. ప్రియులారా, ఈ రోజున నీవు అవిధేయత కలిగి తల్లిదండ్రులకు లోబడకుండా, వారు చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఎప్పుడైతే బ్రతికేవో నీ ఇష్టంలో సోమర్తనం జోడైపోయింది. అప్పుడు అనుకోకుండా కాదు, కావాలని నీ బ్రతుకును నువ్వు పాడు చేసుకున్న వ్యక్తి అయిపోతావు. అందుకనే ఆ చెడు సంబంధమైనటువంటి ఆ బద్ధకాన్ని విడిచిపెట్టడానికి ఇప్పుడే మేల్కో, ఆ బద్ధకం నుంచి బయటపడు, నీ బ్రతుకుని సక్రమంగా మార్చుకో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అప్పులకు ఎవరైతే పూటపడుతుంటారో, అంటే జామీగా ఎవరుంటారో, మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారో వారి జీవితంలో నష్టపోతారు అని చెప్తున్నాడు. అంటే అప్పులకు నువ్వు ఎప్పుడైతే పూటపడ్డావో నువ్వు నష్టపోవడం ప్రారంభిస్తావు. నీ బ్రతికేమైపోతుంది తెలుసా? ఇక వాళ్ళు మధ్యలో చిక్కడిపోతావు. వాడంటాడు, నువ్వు నాకు ఇచ్చేవా, నేను నీకెందుకు ఇవ్వాలి అంటాడంట. అంతే, ఇంకేం చెప్తావు నువ్వు సమాధానం? ఆ మధ్యవర్తిత్వం ఏం చేసిందనంటే నీ జీవితాన్ని నాశనం చేసేసింది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మధ్యవర్తిత్వం వద్దు, అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. నువ్వేమీ చెప్పలేవు, ఇంకా నీ జీవితంను నువ్వే పాడు చేసుకున్న వ్యక్తి అయిపోతావు. కాబట్టి మధ్యలో ఎవరికే ఉండొద్దు. ఎవరైతే పని చేసేటప్పుడు శ్రద్ధ కలిగి, నేర్పరితనం కలిగి పని చేస్తారో ఆ వ్యక్తి
రాజులు ఎదుట ఉంటాడట. నువ్వు పని చేస్తే శ్రద్ధగా పని చేయి, బద్ధకంగా పని చేయొద్దు. బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడని చెప్తున్నారు. అందుకే నువ్వు పని చేసేది ఏదైనా సరే నేర్పరితనంగా, జ్ఞానంగా పని చేయటానికి ప్రయత్నం చేయి. అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఆదికాండం 39వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే అక్కడ యోసేపు అనే వ్యక్తి కనబడతాడు. ఈ యోసేపు జీవితం ఎంత ఆశ్చర్యం అంటే, ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు ఆయన. ఆ బానిసత్వ బ్రతుకులో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఉన్నతమైన స్థానానికి చేరిపోయాడు. కారణం ఏంటంటే, అతను పనిలో నమ్మకంగా ఉన్నాడు. అతను పని చేస్తుండగా దేవుడు అతనికి తోడుగున్నాడు, అతనికి సహాయం చేస్తున్నాడు. అందుకే అతను చేస్తున్న పని విషయమై దేవుడు చేస్తున్న సహాయంలో అతను ఏమైపోయాడంటే, చివరికి రాజు ఎదుట నిలబడాల్సిన పరిస్థితికి వచ్చింది. రాజు ఎదుట నిలబడిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందంటే, రాజు తర్వాత ఐగుప్తు దేశంలో రాజే అయిపోయాడు. అతను రెండవ రాజుగా నియమించబడిపోయాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! కారణం ఏంటో తెలుసా? అతను పనిలో అంత శ్రద్ధ చూపించాడు. నీకు ఏ పని అయితే వచ్చో ఆ పనిలో చేతకాని వ్యక్తిగా చేయొద్దు, శ్రద్ధ కలిగిన వ్యక్తిగా పని చెయ్యి. నువ్వు ఎప్పుడైతే అలా పని చేస్తావో నీ పని ఏం చేస్తుందంటే, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో, స్థితిలో కూర్చుండబెడుతుంది. అందుకే నీకే పని అయితే వచ్చో ఆ పని విషయంలో ఏం చేయాలి తెలుసా? బహు శ్రద్ధ కలిగి పని చేయటానికి ప్రయత్నం చేయి. సోమరితనం ఏం చేస్తుంది? బద్ధకం ఏం చేస్తుంది అని అంటే, నేను తిప్పల పాలు చేస్తుంది. అదే విధేయతతో కూడుకుని శ్రద్ధగా పని చేసేవా, నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెడుతుంది. చాలా మంది పగలు రాత్రి అని విరామం లేకుండా పని చేయడం విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఈరోజు మనం సైంటిస్టులు అని చెప్పుకుంటాం. ఎందుకు వాళ్ళ గురించి చెప్తున్నాం? వాళ్ళు దివరాత్రములు ఎంతో ప్రయాసపడతారు. వారు ఏదైతే తయారు చేయాలనుకున్నారో, లేకపోతే ఏదైతే కనిపెట్టాలనుకున్నారో, లేకపోతే ఏదైతే ఈ ప్రజలకు ఒక కొత్త విషయాన్ని నేను చెప్పాలని అనుకున్నారో, దాని విషయమై ఇక సమస్తాన్ని విడిచిపెట్టి అది బయటికి వచ్చేంత వరకు, దాని విషయమై ప్రజలకు తెలియచేసేంత వరకు దానిలో బహు శ్రద్ధ చూపిస్తారు. అందుకే వారు శాస్త్రవేత్తలుగా పేరు ప్రఖ్యాతులు పొందేసుకుంటారు. మరి నీ జీవితం ఎలాగుంది? ఈ రోజుతో అయిపోయిందా? ఇక్కడితో అయిపోయిందా? నువ్వు పనిలో శ్రద్ధ లేకపోతే, నేర్పరితనంతో చేయకపోతే ఆ పని ఎవరికి ఎప్పటికీ కనబడదు. నీవు నీ పని విషయంలో శ్రద్ధ కలిగి పని చేయి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోను, ఉన్నతమైన స్థితిలోను పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నేను చేతకాని వ్యక్తిని, నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, నేను ఇంట్లో ఒక వస్తువు లాంటి వ్యక్తిని అని నిన్ను నీవు భావించి ముందడికి వేయలేకపోయావా? ఎప్పటికీ అలాగే మిగిలిపోతావు. నువ్వు పల్లెటూరులో పుట్టొచ్చు, నీ కుటుంబంలో బలహీనమైన వ్యక్తివే ఉండొచ్చు, కానీ దేవునికి అవి ఏమీ అవసరం లేదు. ఆయన సహాయాన్ని కోరితే తప్పకుండా నీవు అందరికంటే ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన స్థితిలోనే ఆయన పెడతాడు. పుట్టుతా ఎవరు కూడా గొప్పవాడిగా పుట్టడండి. ఒకవేళ గొప్పవాళ్ళు ఇంట్లో పుడతాడు, కానీ వ్యక్తిత్వంలో గొప్పతనం అనేది మనం సంపాదించుకోవాలి. కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు క్షేమస్థితిని దయచేస్తాడు. కనుక విధేయత కలిగి దేవుని పట్ల భయము, భక్తి కలిగి సాగిపోతే ఆయన నీ జీవితాన్ని ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులతో నింపుతాడు. అట్టి గొప్పతనాన్ని ప్రభు నీ జీవితంలో అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక.